తెలంగాణలో ప్రగతి రథచక్రాలు సరిగ్గా తిరగడం లేదు. ఆర్టీసీ బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మహాలక్ష్మి పథకానికి తోడు విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కానీ ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతోంది. సమయానికి బస్సులు రాక ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రగతి రథచక్రంగా మన్ననలు అందుకుంటున్న టీజీఆర్టీసీని బస్సుల కొరత పట్టి పీడిస్తుంది. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ సంస్థ బస్సులను నడపలేకపోతుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమాని రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు ప్రజలకు సేవలు అందించాల్సిన ఆర్టీసీ బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుంది. అటు ఇది జూన్ నెల కావడంతో రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ మొదలయ్యాయి. సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు 2014-15 నాటికి ఆర్టీసీలో 10,479 బస్సులుండగా 2024 నాటికి ఆ సంఖ్య 8,574కు చేరుకుంది. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో బస్సులు తిరగని గ్రామాలు ఏకంగా 1,497 వరకు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మరికొన్ని గ్రామాలకు ఏళ్లుగా నడుస్తున్న బస్సులను ఆదాయం లేదన్న కారణంతో డిపో మేనేజర్లే రద్దు చేస్తున్నారు. వచ్చే బస్సులను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సేవల్ని అందించాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని శాసనసభ్యులు కోరుతున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల నుంచి ఈ తరహా డిమాండ్లు వచ్చాయి. తమ ప్రాంతాలకు బస్సుల్ని నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి రూట్ల వారీగా వివరాలిస్తూ వినతి పత్రాలు అందజేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు తొలి 2-3 గ్రామాల్లోనే నిండుతున్నాయి. దీంతో తర్వాత గ్రామాల వారు బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంటోంది. గత ఏడాది డిసెంబర్ వరకు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 45 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 55 లక్షలకు దాటుతోంది. తదనుగుణంగా బస్సులు మాత్రం లేవు. కొత్త బస్సులు దశల వారీగా వస్తాయని యాజమాన్యం చెబుతోంది. అయితే సంస్థలో ఇప్పుడున్న బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే. వచ్చే కొత్త బస్సులను పాతవాటి స్థానంలో సర్దుబాటు చేస్తూ ఉండటంతో అదనంగా కొత్త వాటి సంఖ్య పెరగటం లేదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి చెబుతున్నారు. ప్రయాణికులంతా కూడా టోటల్గా బస్సులో ఎక్కే ప్రయత్నం, అట్లాగే ఇబ్బందులు, కొట్లాటలు, కండక్టర్లు, డ్రైవర్ల మీద దాడులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి దీన్ని సక్సెస్ చేసినాం. ఇప్పటికి కూడా ఏంటంటే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పథకం కంటిన్యూ కావాలి, ప్రభుత్వానికి పేరు రావాలనుకున్నప్పుడు తప్పకుండా బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ మొత్తంలో కూడా దాదాపు 2,000 గ్రామాలకు బస్సులు లేవు అని చెప్పి నివేదికలు చెప్తూ ఉన్నాయి. మరి కింది స్థాయిలో పనిచేసే డ్రైవర్, కండక్టర్లకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లో కేసులు, కొట్లాటలు, కొట్టుకోవడం, కండక్టర్ డ్రైవర్లని చాలామంది కొట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఎండీ గారు ఎన్నిసార్లు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి అన్నప్పటికీ ఎవరు ఆగట్లేదు. ఈవెందో లేడీస్ కూడా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లని నిజంగా చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధినేతగా, ఒక జనరల్ సెక్రటరీగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బస్సులు లేకపోవడమే దీని అంతటికి కారణం. కాబట్టి ఇవాళ పల్లె వెలుగు బస్సులు దాదాపు 2,000 గ్రామాలకి తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ పంతాలో హైదరాబాద్ సిటీలో కూడా గణనీయంగా బస్సులను పెంచి ఇవాళ ఈ పథకాన్ని ఇంకా కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ఈ పథకాన్ని మా శాయశక్తుల దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా, ఆర్టీసీ ఉద్యోగులుగా తీసుకుపోయి అండగా ఉంటామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు అనేక అవసరాల రీత్యా ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. వారంతా ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది.
పట్టణ ప్రాంతాల ప్రయాణికులకు బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. ఇక స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కావటం, బస్సుల్లో రద్దీ దృష్ట్యా విద్యార్థులు టైంకి రీచ్ కావటం లేదని వెంటనే ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఆ ఓట్లను దండుకోవడం కోసం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒక పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం మేము ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఎంతోమంది మహిళలు బస్సులలో కొట్టుకోవడం జరుగుతుంది. అనేక సంఘటనలు కూడా మనము సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణము మంచిదే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ దానివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ పారదోలాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి కావచ్చు అధికంగా బస్సులు ప్రవేశపెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాపై దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.